మోడర్న్ కార్లు ఇప్పుడు అంతగా అడ్వాన్స్ అయిపోయాయి కాబట్టి అవి ఇప్పుడు ఓన్ గా డ్రైవ్ చేయగలుగుతున్నాయి. ఆటో మేకర్స్ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని కార్స్ లో యాడ్ చేస్తున్నారు. దీని ద్వారా కొత్త ఫీచర్స్ ను యాడ్ చేసి వాటిని మరింత అడ్వాన్స్డ్ గా మార్చగలుగుతున్నారు. అయితే కోట్ల రూపాయలను R&D లో ఖర్చు చేసినప్పటికీ ఆటో మేకర్స్ కార్ల బేసిక్ ఫంక్షన్ ను కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఒక ఆటో రీసెర్చ్ కంపెనీ తమ స్టడీలో కనుక్కున్నది ఏంటంటే కార్లు ఎంత ఎక్కువ టెక్ లోడెడ్ గా అవుతున్నాయో వాటి క్వాలిటీ అంతే ఎక్కువగా తగ్గిపోతుంది. జేడీ పవర్ సుమారు 1,00,000 మందితో చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. కార్స్ లో టెక్నాలజీని అతిగా ఉపయోగించడం వల్ల డోర్ తెరవడం వంటి బేసిక్ పని కూడా పెద్ద సమస్యగా మారింది. డోర్ హ్యాండిల్స్ ఒకప్పుడు ఇండస్ట్రీలో చర్చకు రాని విషయంగా ఉండేవి. ఇంజనీర్లు ఈ బేసిక్ ఫంక్షన్ ను దాదాపుగా పర్ఫెక్ట్ గా చేశారు. కానీ ఆ తర్వాత ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ సీన్ లోకి వచ్చాయి. ఇవి చూడడానికి సింపుల్ గా, స్లీక్ గా, సెక్సీగా కనిపించినా కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను ప్రాణాంతకంగా మారుతున్నాయి. రీసెంట్ టైమ్స్ లో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ వల్ల ప్రయాణికులు కార్లో చిక్కుకొని మరణించారు. ఇప్పుడు చైనా వంటి దేశం ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో కార్లను ఎక్కువగా తయారు చేస్తున్న దేశం. వీటిని బ్యాన్ చేసేందుకు సిద్ధమవుతుంది. అసలు ఈ హిడెన్ టెక్ లోడెడ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను నిషేధించే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ డోర్ హ్యాండిల్స్ బేసిక్ ఉద్దేశాన్ని ఈజీగా చేయడానికి బదులుగా ప్రజల ప్రాణాలను ఎలా తీస్తున్నాయి? సడన్ గా ఈవీ ఇండస్ట్రీలో సమస్యగా ఎందుకు మారాయి? ఈ రోజు నేను మీకు ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. కార్ల ఇన్వెన్షన్ తో పాటు డోర్ హ్యాండిల్స్ బేసిక్ ఫంక్షన్ గా ప్రెజెన్స్ లో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి సడన్ గా గ్లోబల్ సమస్యగా మారాయి. ముందుగా ఈ అందమైన ఏరోడైనమిక్ ఫ్యూచరిస్టిక్ డోర్ హ్యాండిల్స్ కారులో ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ 2012లో టెస్లా మోడల్ S లో మొదటిసారిగా కనిపించాయి. మొదటిసారి ప్రజలు దీన్ని ఫీల్ అయినప్పుడు కారు మిమ్మల్ని స్వాగతిస్తున్నట్లు అనిపించింది. ఆ తర్వాత ఒక దశాబ్దంలో ఇవి మోడర్న్ కార్స్ లో అత్యంత కూల్ ఫీచర్ గా మారాయి. ఫ్లష్ మరియు ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ కార్ బాడీలో సీమ్లెస్ గా హైడ్ అయి ఉంటాయి. మీరు ఎలక్ట్రానిక్ కీతో కార్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రమే బయటకు వస్తాయి. కార్ లో కూర్చున్న తర్వాత అవి మళ్ళీ కార్ బాడీలో వెళ్లిపోతాయి. వీటి ఏకైక ఉద్దేశం కార్ కి బెటర్ ఏరోడైనమిక్స్ ఇవ్వడం. అందుకే ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకంటే కార్ మేకర్స్ వాటిని మరింత ఎఫిషియెంట్ గా చేయాలని, బ్యాటరీ రేంజ్ ను పెంచాలని కోరుకుంటున్నారు. ఆటో మేకర్స్ ఈ టెక్ లోడెడ్ ఫీచర్స్ ని ఇస్తున్నారు. ఎందుకంటే ఇలాంటివి వారి సాధారణ కార్లకు కూడా ఫ్యూచరిస్టిక్ ఫీల్ ఇస్తాయి. ఇది చివరికి సేల్స్ ని పెంచుతుంది. ఇండియాలో రీసెంట్ గా లాంచ్ అయిన కార్లను చూస్తే చాలా కార్స్ లో ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నాయి. మహేంద్ర XUV 9e లో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. BE6 లో కూడా ఉన్నాయి. టాటా కర్వ్ లో కూడా ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కియా సైరస్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు టాటా ఆల్ట్రోస్ వంటి హ్యాచ్ బ్యాక్ లో కూడా ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఇస్తున్నాయి. అంటే ఈ ప్రమాదం కేవలం ఇతర దేశాలకు మాత్రమే కాదు, మన సొంత ప్రజలకు కూడా డబ్బు చెల్లించి ఈ సేఫ్టీ రిస్క్ ని తీసుకుంటున్నారు. ఇప్పుడు సీన్ ఏంటో అర్థం చేసుకోండి. నిజానికి ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ బయట నుండి ఎంత సింపుల్ గా కనిపిస్తాయో అంతే కాంప్లికేటెడ్ గా, అన్రిలయబుల్ గా లోపల ఉంటాయి. ఒక మాన్యువల్ డోర్ హ్యాండిల్ లో కేవలం ఒక మోటార్ వైరు, కొన్ని స్ప్రింగ్స్, నట్స్ మరియు బోల్ట్స్ ఉంటాయి. కానీ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ లో రిట్రాక్టబుల్ హ్యాండిల్, ఎలక్ట్రానిక్ యాక్చుయేటర్లు, మోటార్స్, అప్రోచ్ డిటెక్ట్ చేయడానికి సెన్సార్లు, చిప్ సెట్లు, కాంప్లెక్స్ వైరింగ్ ఉంటాయి. అంటే ఎక్కువ పార్ట్స్ ఉంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. ఇదే కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. ఈ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ ప్రజల ప్రాణాలను తీస్తున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక టెస్లా క్రాష్ లో ఒక వ్యక్తి కారులో చిక్కుకొని సజీవంగా కాలిపోయాడు. ఎందుకంటే టెస్లా మోడల్ S డోర్ హ్యాండిల్స్ పాప్అవుట్ కాలేదు. క్రాష్ లో కార్ ఎలక్ట్రానిక్స్ ఫెయిల్ అయ్యాయి. డోర్ హ్యాండిల్స్ బయటికి రాలేదు. బ్లూంబర్గ్ కూడా రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ చేసింది. నార్థరన్ వర్జీనియాలో టెస్లా మోడల్ Y యాక్సిడెంట్ లో వెంకటేశ్వరన్ మరియు అతని భార్య చిక్కుకున్నారు. వారిని రక్షించడానికి వచ్చిన మ్యాక్స్వెల్ కారు మెకానికల్ డోర్ రిలీజ్ ను వెతకడం కుదరలేదు. హైడ్రాలిక్ కట్టర్ తో తలుపుల్ని కట్ చేసి వాళ్ళని రక్షించే టయానికి బ్యాటరీ నుండి వచ్చిన విషపూరితమైన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి వాళ్ల ముఖం పైన 3rd డిగ్రీ కాలిన గాయాలు ఏర్పడ్డాయి. టెస్లా హిడెన్ డోర్ హ్యాండిల్స్ టెక్నాలజీలో చిక్కుకోకపోతే ఈ రెస్క్యూ కేవలం కొన్ని సెకండ్లో జరిగి ఉండేది. చైనాలో కూడా కొన్ని నెలల క్రితం ఒక Xiaomi SU7 కారు క్రాష్ అయినప్పుడు ఈ సెడాన్ హిడెన్ డోర్ హ్యాండిల్స్ తెరుచుకోకపోవడం వల్ల 3 మహిళా విద్యార్థులు మరణించారు. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి. కొన్ని కార్ క్రాషెస్ లో ప్రజలు సేఫ్ గా ఉన్నప్పటికీ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ వల్ల మరణాలు సంభవించాయి. ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ సమస్య కేవలం కారు బయట నుండి తెరవడం మాత్రమే కాదు, చాలా కార్లలో లోపల కూడా ఇదే సిస్టమ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా టెస్లాలో డోర్స్ సాధారణంగా
గా ఎలక్ట్రిక్ స్విచ్ తో తెరుచుకుంటాయి. కానీ క్రాష్ టైంలో ఎలక్ట్రిక్ కారు పవర్ కోల్పోతే ప్రయాణికులు లోపలే చిక్కుకుపోతారు. అయినప్పటికీ దీనికోసం టెస్లా మరియు ఇతర కార్స్ లో బ్యాకప్ మెకానిజం కూడా ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో కస్టమర్స్ దీని గురించి తెలియకపోవచ్చు, లేదా అత్యవసర పరిస్థితుల్లో దీన్ని అప్రోచ్ కాలేకపోవచ్చు, లేదా కనుక్కోలేకపోవచ్చు. ఎగ్జాంపుల్ గా టెస్లాలో లోపల నుండి తలుపులు తెరవడానికి మెకానికల్ సిస్టమ్ ఉంది, కానీ ఫ్రంట్ డోర్ లో ఇది దాదాపు హిడెన్ గా ఉంటుంది మరియు ఎటువంటి మార్కింగ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్ మోడల్స్ లో మార్కింగ్లు రావడం ప్రారంభమైంది. బ్యాక్ డోర్ల కోసం కొన్ని మోడల్స్ లో ఇది తలుపుల్లో హైడ్ అయి ఉంటుంది, మరికొన్నిట్లో సీట్ కింద ఉంటుంది. క్రాష్ టైంలో దీన్ని కనుక్కొని తెరవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే ఒకే కంపెనీకి చెందిన డిఫరెంట్ కార్ మోడల్స్ లో ఇది డిఫరెంట్ ప్రదేశాల్లో హిడెన్ గా ఉంటుంది. ఇది స్వయంగా పెద్ద సమస్య. ఎగ్జాంపుల్ గా టెస్లా మోడల్ ఎక్స్ లో మెకానికల్ రిలీజ్ ఒక స్పెసిఫిక్ ప్లేస్ లో ఉంటుంది. టెస్లా మోడల్ 3 లో ఇది పూర్తిగా వేరే ప్లేస్ లో ఉంటుంది. సైబర్ ట్రక్ లో కూడా మరో చోట హైడ్ అయి ఉంటుంది. ఒకవేళ ప్రతి కంపెనీ కార్స్ లో ఈ బ్యాకప్ డోర్ ఓపెనర్ డిఫరెంట్ ప్లేసెస్ లో హిడెన్ గా ఉంటే యాక్సిడెంట్ టైంలో మీరు దీన్ని ఎలా కనుక్కొని బయటికి రాగలరు? అందుకే దీనికోసం ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ హిడెన్ డోర్ హ్యాండిల్స్ అత్యవసర సమయాల్లో బయట నుండి గాని లోపల నుండి గాని సేఫ్ కాదు. ఇదే కారణంగా చైనా ఇప్పుడు ఈ హిడెన్ మరియు పాప్అవుట్ డోర్ హ్యాండిల్స్ ను నిషేధించేందుకు సిద్ధమవుతుంది. ఆటో మేకర్స్ కు ట్రాన్సాక్షన్స్ కోసం 1 సంవత్సరం టైం ఇచ్చారు, ఎందుకంటే చైనీస్ ఈవీస్ లో ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. నియో, లియోటో, ఎక్స్పాంగ్, లీప్ మోటార్స్ వంటి దాదాపు అన్ని మోడల్స్ లో ఈ హ్యాండిల్స్ ఉపయోగిస్తున్నారు. నిజానికి క్రాష్ టైంలో ఈ డోర్ హ్యాండిల్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇవి పూర్తిగా ఎలక్ట్రానిక్స్ పైన బేస్ అయి ఉంటాయి. క్రాష్ టైంలో ఎలక్ట్రిక్ మోటార్స్, యాక్చువేటర్స్, సెన్సార్స్, కంట్రోలర్స్ అన్ని ఒకసారి పనిచేయాలి, అప్పుడే హ్యాండిల్ తెరుచుకుంటుంది. కానీ యాక్సిడెంట్ టైంలో ఈ వాటిల్లో ఏదో ఒకటి దెబ్బతినే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు ఈ డోర్ హ్యాండిల్స్ పనిచేయడం కష్టం. ఈవీల విషయంలో క్రాష్ టైంలో పవర్ లాస్ అనేది చాలా సాధారణం. క్రాష్ లో ఎలక్ట్రానిక్స్ సేఫ్ గా ఉన్నప్పటికీ ఇంపాక్ట్ వల్ల డోర్స్ వంగిపోయినా లేదా బాడీ డీఫార్మ్ అయినా ఈ డోర్ హ్యాండిల్స్ లో చిక్కుకొని పాప్అవుట్ అవ్వలేవు. కేవలం క్రాషెస్ మాత్రమే కాదు, ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్ వల్ల కూడా ఇవి మోసం చేయొచ్చు. ఎక్కువ చలిలో ఈ మోటార్స్, యాక్చువేటర్స్ గడ్డగట్టచ్చు, వర్షంలో తేమ వల్ల తుప్పు పట్టొచ్చు, సరైన మెయింటెనెన్స్ లేకపోతే జామ్ కూడా అవ్వచ్చు. ఈ హిడెన్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను ఉపయోగించడం వెనక ఆటో మేకర్స్ వాదన ఏంటంటే ఇవి కార్ కి స్టైలింగ్ మాత్రమే కాకుండా ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని బెటర్ చేస్తాయి. కానీ రీసెర్చ్ పేపర్ లో ఇది అట్రాక్టివ్ గా కనిపించినప్పటికీ ఇంజనీర్లు స్వయంగా చెప్తున్నారు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తో అంతగా ఏరోడైనమిక్ లాభం లభించదు. వీటితో డ్రాగ్ ఎఫిషియన్సీలో 0.005 నుండి 0.01 మధ్య తగ్గుదల మాత్రమే దొరుకుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ఈవీ 100 కిలోమీటర్ల రన్నింగ్ లో ఈ హ్యాండిల్స్ వల్ల కేవలం 0.6 కిలోవాట్ గంటల పవర్ మాత్రమే సేవ్ అవుతుంది. ఇది దాదాపు అవసరం లేనిది. దీనికి విరుద్ధంగా ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ తెరవడం, ముయ్యడంలోనే సేవ్ చేసే పవర్ కంటే ఎక్కువ పవర్ ని వేస్ట్ చేస్తాయి. అంటే పవర్ సేవ్ చేయడానికి బదులుగా ఎక్స్ట్రా పవర్ ను యూజ్ చేస్తాయి మరియు కారు బరువును కూడా పెంచుతాయి. అంతేకాకుండా ఇవి కార్ మెయింటెనెన్స్ ఖర్చుల్ని మరో లేయర్ గా యాడ్ చేస్తాయి. ఈ హ్యాండిల్స్ మెకానికల్ హ్యాండిల్స్ కంటే చాలా కాస్ట్లీవి. చాలా బ్రాండ్స్ కార్లలో మొత్తం సమస్యల్లో 10% కేసులు ఈ డోర్ హ్యాండిల్స్ కు సంబంధించినవే. అయితే అతిపెద్ద సమస్య ఏంటంటే సేఫ్టీ రిస్క్. చైనా ఇన్సూరెన్స్ ఆటోమోటివ్ సేఫ్టీ ఇండెక్స్ తమ టెస్టింగ్ లో కనుక్కున్నది ఏంటంటే సైడ్ కొలిషన్ సందర్భాల్లో ఎలక్ట్రిక్ హ్యాండిల్స్ కేవలం 67% కేసుల్లో మాత్రమే పనిచేశాయి. అయితే మెకానికల్ డోర్ హ్యాండిల్స్ ఉన్న కార్లలో సైడ్ కొలిషన్ టైంలో 98% కేసులు ఇవి ఈజీగా తెరుచుకున్నాయి. నేషనల్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ సర్వే డేటా ప్రకారం డోర్ హ్యాండిల్స్ ఫెయిల్యూర్ వల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ సంవత్సరానికి 47% పెరిగాయి. అందులో 82% కేసులు హిడెన్ డోర్ హ్యాండిల్స్ బాధ్యత వహిస్తున్నాయి. అందుకే ఆటో రెగ్యులేటరీ అథారిటీలు ఈ డోర్ హ్యాండిల్స్ కోసం గ్లోబల్ స్టాండర్డ్స్ ను అమలు చేయాలి. ప్రతి ఫ్లష్ మరియు ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ తో పాటు ఒక బ్యాకప్ మెకానికల్ సింపుల్ డోర్ రిలీజ్ సిస్టమ్ ను తప్పనిసరిగా ఉంచాలి. అది ఎక్కడ హిడెన్ అయి ఉండకూడదు మరియు ఎలక్ట్రానిక్స్ పైన పూర్తిగా ఆధారపడకూడదు. అన్ని కార్స్ లో దీనికోసం ఒక పర్టికులర్ ప్లేస్ ఉండాలి. దీని ద్వారా డిఫరెంట్ కార్స్ లో దీన్ని వెతకాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గ్లోబల్ గా దీనికి సంబంధించిన ఎలాంటి రూల్స్ లేదా రెగ్యులేషన్స్ లేవు. చైనా బహుశా ఈ విషయంలో మొదటి దేశంగా నిలవచ్చు. ఇండియాలో కూడా నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత 2014లో ఒక రిపోర్ట్ దొరికింది. అది ఎలక్ట్రిక్ డోర్ హ్యాండిల్స్ ను కాకుండా మెకానికల్ డోర్ హ్యాండిల్స్ షేప్, సైజు, ఆపరేషన్ ను రెగ్యులేట్ చేస్తుంది. అలాంటప్పుడు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ కు సంబంధించిన గ్లోబల్ గా ఎలాంటి రూలు రానంత వరకు గ్లోబల్ ఎన్కాప్, భారత్ ఎన్కాప్, యూరో ఎన్కాప్ వంటి కార్ సేఫ్టీ టెస్టింగ్ ఏజెన్సీస్ కనీసం ఇలా చేయొచ్చు. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్న కార్ల సేఫ్టీ స్కోర్ ని తగ్గించొచ్చు.
ఇప్పటికే బేసిక్ ఫంక్షన్స్ కు సంబంధించిన టచ్ బటన్స్ విషయంలో ఇలా చేయడం ప్రారంభించారు. ఇది కూడా ఎక్కువగా మార్పుని తీసుకొస్తుంది. నా ఒపీనియన్ ఏంటంటే ఇన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే కంటే కారు తలుపులు తెరవడం వంటి బేసిక్ ఫంక్షన్ కోసం ఇంత టెక్నాలజీ, వైరింగ్, పార్ట్స్ కలపడం ఎందుకు? బదులుగా సింపుల్ మరియు డ్యూరబుల్ మెకానికల్ హ్యాండిల్స్ ఇవ్వడం మంచిది. దీనివల్ల ఖర్చు పెరగదు, మెయింటెనెన్స్ ఖర్చులు పెరగవు, సేఫ్టీ రిస్క్ కూడా ఉండదు. ఇంకా కారు ప్రైస్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్లో చెప్పండి.